హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. టుడే వీడియోలో లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ టాపిక్ అనేది చూద్దాం. సో అన్ని ఎగ్జామ్స్కి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎవ్రీ మంత్ కూడా మీకు చెప్తూ ఉంటాను నేను. రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సీ ఈవో గ్రేడ్ 3 ఎగ్జామ్లో కూడా మనకి ఈ టాపిక్ నుండి మనకి 4 to 5 బిట్స్ అనేవి డైరెక్ట్గా అయితే అడగడం అయితే జరిగింది. అలాగే ఒక స్టేట్కి సంబంధించిన గవర్నర్ కూడా అడిగారు. అలాగే నీతి ఆయోగ్ రిలేటెడ్గా కానీ మనకి యూజీసీ కానీ సో మన ఛానల్ మనకి రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు ఐడియా ఉంటుంది. సో రీసెంట్గా జరిగిన పేపర్ కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. ఓకే, సో మనకి అప్కమింగ్ జరిగే ఏపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ కానీ రైల్వే గ్రూప్ డి కానీ ఇతర ఎగ్జామ్స్లో కూడా డెఫినెట్గా ఈ టాపిక్ నుండి మనం బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో మొట్టమొదటిగా భారతదేశ రాష్ట్రపతి చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా నూతన రాష్ట్రపతి అయితే మనకి నియమితులు అవ్వడం అయితే జరిగింది కదా. సో 14th ప్రెసిడెంట్గా మనకి చూసుకున్నట్లయితే శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు అయితే మొన్నటిదాకా రాష్ట్రపతిగా కొనసాగారు. సో ఇప్పుడు మనకి 15వ రాష్ట్రపతిగా ఓకే మనకి ద్రౌపది ముర్ము గారు అయితే ఎన్నిక అవడం జరిగింది కదా. సో నేను ఆల్రెడీ ద్రౌపది ముర్ము గారికి సంబంధించి ముఖ్యమైన అంశాలతో ఒక వీడియో అయితే చేశాను. ఖచ్చితంగా వీడియో చూడండి. అలాగే రాష్ట్రపతి ఎన్నికలు రిలేటెడ్ ఆర్టికల్స్ మీద కూడా ఒక వీడియో చేశాను. ఓకే, సో ఎందుకంటే మనకి ఈవో ఎగ్జామ్లో కూడా ద్రౌపది ముర్ము గారు గతంలో ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారంటే జార్ఖండ్కి గవర్నర్గా పనిచేశారు కదా, దాని మీద కూడా బిట్ అయితే అడగడం అయితే జరిగింది. ఓకే, అలాగే జనరల్గా మనకి రాష్ట్రపతిని ప్రథమ పౌరుడు ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని అయితే పిలుస్తాం కదా. సో మేల్ పర్సన్ మనకి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని అయితే పిలుస్తాం. కానీ ఇప్పుడు ఫీమేల్ మనకి పర్సన్ ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా ఉన్నారు కాబట్టి సో ఈమెను మనకి ప్రథమ పౌరురాలు అని అయితే పిలవడం జరుగుతుంది. ఇన్ కేస్ ప్రెసిడెంట్ కనుక మేల్ పర్సన్ అయినప్పుడు మనకి సో ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా అంటే ఎవరైతే రాష్ట్రపతి ఉంటారో వాళ్ళ యొక్క వైఫ్ని మనం ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా ప్రథమ పౌరురాలుగా పరిగణిస్తాము. మనకి ఫీమేల్ ఉంటే కనుక మనకి వాళ్ళ యొక్క హస్బెండ్ని ప్రథమ పౌరుడిగా మనం పరిగణిస్తాం. కానీ ద్రౌపది ముర్ము గారి యొక్క హస్బెండ్ అయితే మనకైతే చనిపోవడం జరిగింది కాబట్టి ఆ పొజిషన్ అయితే మనకి వేకెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. దాని గురించి ఎక్కడ రాజ్యాంగంలో క్లారిటీగా మెన్షన్ చేయలేదు, కానీ మస్ట్ ఫార్మాలిటీగా అయితే మనం ఆ విధంగా మనకి సో ప్రెసిడెంట్ యొక్క వైఫ్ని ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియాగా లేదా మనకి ప్రెసిడెంట్ ఫీమేల్ అయితే మనకి వాళ్ళ యొక్క హస్బెండ్ని మనకి ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియాగా అయితే మనకైతే జనరల్గా పరిగణించడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఉపరాష్ట్రపతి చూసుకున్నట్లయితే మనకి ఎం వెంకయ్య నాయుడు గారు అయితే ఉన్నారు. సో 13వ ఉపరాష్ట్రపతిగా. సో నెక్స్ట్ మనకి ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కదా. సో దానికి మనకి ఎన్డీఏ తరపు అంటే ప్రభుత్వం తరపు అభ్యర్థిగా జగదీప్ ధన్కర్, అలాగే మనకి అపోజిషన్ మనకి యూపీఏ తరపున మనకి కాంగ్రెస్ తరపున మార్గరెట్ అల్వా ఇద్దరు కూడా మనకి ఉపరాష్ట్రపతికి ఎన్నికలకైతే మనకి పోటీ అయితే చేయనున్నారు. మోస్ట్లీ మనకి ఎక్కువగా మనకి ప్రభుత్వం తరపు క్యాండిడేట్ మనకి విన్ అవుతారు కాబట్టి మోస్ట్లీ మనకి 14వ భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ గారు వచ్చే అవకాశం అయితే ఉండడం జరిగింది. ఈయన ప్రస్తుతం చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్కి అయితే గవర్నర్గా కూడా పనిచేస్తున్నారు. ఈయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే ముందు ఆ పదవికి రాజీనామా చేసి అయితే ఉపరాష్ట్రపతిగా అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసరికి ఎన్వి రమణ లేదా నూతలపాటి వెంకట రమణ. అలాగే మనకి ప్రధానమంత్రి చూసుకున్నట్లయితే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి నరేంద్ర మోడీ గారు అయితే ప్రధానమంత్రిగా ఉన్నారో సో ఎవరైతే ప్రధానమంత్రిగా ఉన్నారో వాళ్ళే మనకి నీతి ఆయోగ్ ఏదైతే ఉందో దానికి చైర్మన్గా కూడా వ్యవహరించడం అయితే జరుగుతుంది. సో ఈయన నీతి ఆయోగ్ చైర్మన్గా కూడా ఉన్నారో, అలాగే ప్రజెంట్ ఈయన లోక్సభ లీడర్ లోక్సభ నాయకుడిగా కూడా వ్యవహరించడం అయితే జరుగుతుంది. సో ఈ రెండు కూడా మనకి ఎక్స్ట్రాగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి లోక్సభ స్పీకర్ చూసుకున్నట్లయితే ఓం బిర్లా. ఓకే, మనకి లోక్సభ స్పీకర్ ఎవరు అంటే మనకి ఓం బిర్లా. అలాగే మనకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ వచ్చేసరికి ఎం తమ్మిదొరై. యాక్చువల్గా ఈయన చూసుకున్నట్లయితే 25th May 2019 దాకా అయితే లోక్సభ డిప్యూటీ స్పీకర్గా కొనసాగారు. ఆ తర్వాత అప్పటి నుండి కూడా ఈ పొజిషన్ అనేది వేకెంట్గా ఉంది. ఎవరు కూడా ఈ పదవులు అయితే మనకి తర్వాత అయితే అపాయింట్ అయితే అవ్వలేదు. సో నేను హూయిసు వీడియో చూసుకున్నట్లయితే ఇప్పటి నుండి కాదు, గతంలో 2018లో గ్రూప్ డి జరిగింది కదా, అప్పటి నుండి కూడా రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. సో మన ఛానల్లో హూయిసు చూసి చాలామంది కూడా కాపీ చేసి వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు. సో రీసెంట్గా నేను ఒక ఛానల్ అయితే చూసాను, వాళ్ళైతే మరీ దారుణం యాస్టీజ్ మనకి కాపీ పేస్ట్ అనమాట. సో ఆర్డర్ కూడా మిస్ అవ్వకుండా సేమ్ ఇదే ఆర్డర్లో యాస్టీజ్గా మనకైతే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. హూ ఇస్ హూ టాపిక్ అనేది మన యాస్టీజ్ తీసుకుని. సో చాలామంది కామెడీ ఏంటి అంటే సో వాళ్ళ ఛానల్లో వీడియో చూసి వచ్చి మన ఛానల్ కింద కాపీ అని చెప్పి కామెంట్ అయితే చేస్తున్నారు. సో మనకి సో ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ కూడా ఉన్నాయి సో మన వీడియో కన్నా. సో బట్ మనం ఎప్పటి నుండి అప్లోడ్ చేస్తున్నాం రెగ్యులర్గా కంటెంట్ అనేది, బట్ మనల్ని కాపీ చేసిన వాళ్ళకి అయితే ఎక్కువ వ్యూస్ అయితే రావడం, మళ్ళీ వాళ్ళు వీడియో చూసి వచ్చి మళ్ళీ ఇక్కడ మనకి కాపీ అని చెప్పి మన ఛానల్ కింద కామెంట్ చేయడం అయితే ఫన్నీగా అయితే ఉంది.
సో, కామెడీ ఏంటి అంటే, సో, మిస్టేక్స్ కూడా మనకి యాజ్ టీజ్‌గా అంటే మిస్టేక్ అంటే సో, నేనైతే క్లియర్‌గా చెప్తున్నాను. ఇక్కడ రాయడం అయితే M. అని రాసి ఈయనైతే 25 మే 2019 దాకా ఉన్నారు. తర్వాత మనకి రిటైర్ అయిపోయారు. మనకి తర్వాత ఎవరు కూడా ఎన్నిక అవ్వలేదని చెప్పాను. సో, వాళ్ళ ఛానల్‌లో అయితే యాజ్ టీజ్ మిస్టేక్ కూడా M. అయితే మనకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా అయితే కూడా డైరెక్ట్‌గా అయితే చెప్పేస్తున్నారు. సో, అంతలా మనకైతే కాపీ పేస్ట్ అయితే చేస్తున్నారు. అట్‌లీస్ట్ చేంజ్ అంటే కొంతమంది కాపీ చేసినా కాస్త అటు ఇటు మార్చి చేంజ్ అన్నా చేస్తారు కానీ వాళ్ళైతే యాజ్ టీజ్ సేమ్ ఆర్డర్‌లో యాజ్ టీజ్ కాపీ పేస్ట్ అయితే చేశారు. మీరు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే చూసుండొచ్చు. ఓకే. నెక్స్ట్ లోక్‌సభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ఉత్పల్ కుమార్ సింగ్. ఓకే. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా ఉత్పల్ కుమార్ సింగ్ అయితే ఉన్నారు. నెక్స్ట్ రాజ్యసభ చైర్మన్ వచ్చేసరికి ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఉంటారో వాళ్ళే మనకి రాజ్యసభ చైర్మన్‌గా ఉంటారు. అందుకే మనకి వీళ్ళని రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఓకే. ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని అంటారు. అంటే మనకి డైరెక్ట్‌గా మనకి ఉపరాష్ట్రపతిని మనం ఎన్నుకుంటాం గానీ, రాజ్యసభ చైర్మన్‌కి అయితే మనకి ఎన్నుకోం కదా! అంటే డైరెక్ట్‌గా మనకి ఉపరాష్ట్రపతిని ఎన్నుకున్నప్పుడు ఇండైరెక్ట్‌గా ఆయనకు ఈ రాజ్యసభ చైర్మన్ పదవి కూడా వస్తుంది కాబట్టి, అటువంటి వాటిని ఎక్స్ అఫీషియో చైర్మన్ అని అయితే మనం సంబోధించడం జరుగుతుంది. సో, రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే మనకి ప్రెజెంట్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కాబట్టి వెంకయ్య నాయుడు అయితే అవుతుంది. ఉపరాష్ట్రపతి మళ్ళీ కొత్తగా అప్డేట్ అవుతారు కదా! సో, అప్పుడు మనకి వాళ్ళు ఉపరాష్ట్రపతి ప్లేస్‌లోనో అలాగే రాజ్యసభ చైర్మన్‌గా కూడా మనకి అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ చూసుకున్నట్లయితే హరివంశ్ నారాయణ్ సింగ్ వచ్చేసరికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. అలాగే రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి పీసీ మోడీ లేదా ప్రమోద్ చంద్ర మోడీ. ఓకే. సో, మనకి రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు ఇతనే మనకి రిటర్నింగ్ ఆఫీసర్‌గా అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే లోక్సభ నాయకుడు ఇందాక చెప్పుకున్నాం కదా! నరేంద్ర మోడీ గారు లోక్సభ లీడర్‌గా కూడా మనకైతే ఉండడం జరిగింది అని. అలాగే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు వచ్చేసరికి మనకి మెజారిటీ అపోజిషన్‌కి లేకపోవడం వల్ల లాస్ట్ 2 టర్మ్స్‌గా కూడా ఈ పొజిషన్ అయితే వేకెంట్‌గా వస్తుంది. అలాగే రాజ్యసభ నాయకుడు వచ్చేసరికి మనకి పీయూష్ గోయల్. అలాగే రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు వచ్చేసరికి మల్లికార్జున్ ఖార్గే. నెక్స్ట్ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓకే. మనకి ప్రధాన ఎన్నికల కమిషనర్ 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే రాజీవ్ కుమార్. సో, మెయిన్ పర్సన్ ఇతనే ఒక సింగిల్ పర్సన్ ఉంటారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఎలక్షన్ కమిషనర్స్ అనేవాళ్ళు 2 లేదా 3 కూడా ఉండొచ్చు. ప్రెజెంట్ మనకి అనూప్ చంద్ర పాండే ఒకళ్ళు మాత్రమే అయితే ఉన్నారు. రెండిటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. మెయిన్ పర్సన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ మనకి రాజీవ్ కుమార్. ఓకే. 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఈయన. అలాగే రీసెంట్‌గా డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ కూడా నియమితులయ్యారు. ఈయన ఎవరు అంటే ఆర్‌కే గుప్తా. నెక్స్ట్ కాగ్ అంటే కంట్రోల్ అండ్ ఆడిటరీ జనరల్. సో, ఈయన వచ్చేసరికి జీసీ ముర్ము లేదా గిరీష్ చంద్ర ముర్ము. అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈయన వచ్చేసరికి కేకే వేణుగోపాల్. అలాగే సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా ఓకే. ఆన్సర్ వచ్చేసరికి తుషార్ మెహతా. సో, అటార్నీ జనరల్ అంటే ఏంటి అంటే మనకి భారతదేశం ప్రభుత్వం ఉంటుంది కదా! అంటే మనకి జనరల్‌గా ఏదైనా లాపరమైన సజెషన్స్ కావాలన్నా, మన తరపున ఏదైనా కేసు వాదించాలన్నా ఒక లాయర్‌ని అయితే మనకి అప్రోచ్ అవుతూ ఉంటాం కదా! ఒక లాయర్ ఉంటారు. అలాగే మనకి భారత ప్రభుత్వం తరపున ఏదైనా కేసెస్ వాదించాలన్నా, భారత ప్రభుత్వానికి న్యాయపరమైన ఏదైనా సలహాలు కావాలన్నా, ఒక లాయర్ టైప్‌లో ఉన్న వ్యక్తినే మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని అయితే అంటాము. లాయర్ కింద మనకి సబార్డినేట్ లాయర్స్, జూనియర్ లాయర్స్ ఉంటారు కదా! వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం. అదేవిధంగా అటార్నీ జనరల్ కింద సబార్డినేట్‌గా ఉండే వ్యక్తినే మనకి సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అయితే పిలవడం జరుగుతుంది. సో, అటార్నీ జనరల్ వచ్చేసరికి కేకే వేణుగోపాల్. సాలిసిటర్ జనరల్ వచ్చేసరికి తుషార్ మెహతా. అలాగే 21వ న్యాయ కమిషన్ చైర్మన్ ఓకే. 21st లా కమిషన్ చైర్మన్ వచ్చేసరికి బల్బీర్ సింగ్ చౌహాన్. అలాగే రైల్వే బోర్డు యొక్క చైర్మన్ అండ్ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసరికి వినయ్ కుమార్ త్రిపాఠి లేదా వీకే త్రిపాఠి. నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సీ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఓకే. ఇంగ్లీష్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ వచ్చేసరికి అరుణ్ కుమార్ మిశ్రా. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఓకే. మనకి మహిళలకు సంబంధించి జాతీయ కమిషన్ హెడ్ ఎవరు అంటే రేఖా శర్మ. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్మన్ ఓకే. మైనారిటీస్కి చైర్మన్గా మనకి జాతీయ కమిషన్కి సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా అయితే ఉన్నారు. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ ఓకే. మనకి వెనుకబడిన తరగతుల యొక్క జాతీయ కమిషన్ అధ్యక్షునిగా భగవాన్ లాల్ సాహ్ని అయితే ఉన్నారు. ఇంగ్లీష్లో బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు కదా! తెలుగులో వెనుకబడిన తరగతులు అని అంటే పిలవడం జరుగుతుంది బీసీని. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్, తెలుగులో షెడ్యూల్ కులాలు అంటారు. అంటే జాతీయ కమిషన్ ఓకే. షెడ్యూల్ కులాలకు సంబంధించిన జాతీయ కమిషన్ అధ్యక్షుడు ఎవరు అంటే విజయ్ సంప్లా. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్ ఇంగ్లీష్లో. సో, షెడ్యూల్ తెగలకు సంబంధించిన జాతీయ కమిషన్ అధ్యక్షుడు ఎవరు అంటే హర్ష్ చౌహాన్.
నెక్స్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్. ఓకే, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వచ్చేసరికి శ్రీ సురేష్ ఎన్ పాటేల్. అలాగే విజిలెన్స్ కమిషనర్స్ వచ్చేసరికి శరత్ కుమార్. ఇది కూడా సేమ్, అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ లాగే మనకి మెయిన్ పర్సన్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అయితే ఉంటారో. అలాగే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ సిఐసి, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి యశ్వర్ధన్ కుమార్ సిన్హా. అలాగే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యొక్క చైర్మన్ వచ్చేసరికి ఎం జగదీష్ కుమార్. ఈ బిట్టే మనకి రీసెంట్గా ఏపీపీఎస్సీ ఈవోలో అయితే అడిగారు. అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి అశోక్ కుమార్ గుప్తా. అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క కార్యదర్శి వచ్చేసరికి పీకే సింగ్ లేదా ప్రమోద్ కుమార్ సింగ్. సో మనకి చైర్మన్ అడిగితే అశోక్ కుమార్ గుప్తా, కార్యదర్శి సెక్రటరీ అడిగితే పీకే సింగ్. రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్. ఓకే, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ హెడ్ వచ్చేసరికి భీమల్ కుమార్ రాయ్. అలాగే యుఐడిఏఐ, ఆధార్ కార్డుకి సంబంధించి ఏదైతే యుఐడిఏఐ ఉందో, అంటే ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో దీని యొక్క సిఇఓ వచ్చేసరికి సౌరవ్ గార్గ్. అలాగే సిఐఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. సో దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చేసరికి మనకి సంజీవ్ బజాజ్. ఓకే, సో యాక్చువల్గా రీసెంట్గా మనకి సిఐఐ ప్రెసిడెంట్ డెసిగ్నేట్గా ఆర్ దినేష్ అయితే నియమితులయ్యారు. సో చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఈయన కొత్త ప్రెసిడెంట్ అని చెప్పి. ఈయన ప్రెసిడెంట్ డెసిగ్నేట్. సో ప్రెసిడెంట్ వేరు, ప్రెసిడెంట్ డెసిగ్నేట్ వేరు. ప్రెసిడెంట్ డెసిగ్నేట్ అంటే ప్రెసిడెంట్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన అందుబాటులో లేనప్పుడు కానీ, ఏదో ఆయన వేరే ఊర్లో ఉన్నప్పుడు కానీ, ఆయన అందుబాటులో లేనప్పుడు తాత్కాలికంగా మనకి ప్రెసిడెంట్గా పనిచేసే వ్యక్తినే మనకి ప్రెసిడెంట్ డెసిగ్నేట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో సిఐఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రెసిడెంట్ అధ్యక్షుడు మాత్రం మెయిన్గా సంజీవ్ బజాజ్ అయితే ఉన్నారు. మనకి రీసెంట్గా ప్రెసిడెంట్ డెసిగ్నేట్గా ఆర్ దినేష్ నియమితులయ్యారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి సంజీవ్ పూరి. అలాగే ఓల్డ్ ప్రెసిడెంట్ అంటే సంజీవ్ బజాజ్ కన్నా ముందు ఉన్న ప్రెసిడెంట్ ఎవరు అంటే టీవీ నరేంద్రన్. అలాగే ప్రసార భారతి సీఈఓ వచ్చేసరికి మయాంక్ కుమార్ అగర్వాల్ అయితే ఉన్నారో మనకి టెంపరీగా. సో యాక్చువల్గా చైర్మన్ అయితే రిటైర్ అయ్యారు. ఈ పదవిలో ఇంకా కొత్త పర్సన్ అయితే నియమితులు అవ్వాల్సి అయితే ఉంది. అలాగే సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ప్రెసిడెంట్ వచ్చేసరికి ప్రాసూన్ జోషి. అలాగే సిబిఎఫ్సి సిఈఓ వచ్చేసరికి రవీంద్ర బాకర్. అలాగే ఎఫ్టిఐఐ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ అంటే శేఖర్ కపూర్. అలాగే ప్రెసిడెంట్ వచ్చేసరికి అలీ ఆర్ రిజ్వీ. నెక్స్ట్ ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ట్రాయ్ యొక్క హెడ్ వచ్చేసరికి పీడి వాఘేలా. అంటే ఇండియాలో టెలికాం రంగం ఉంటుంది కదా, వోడాఫోన్ ఐడియా అని, జియో అని, ఎయిర్టెల్ అని, వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేసే సంస్థ ట్రాయ్ అనేది. దీని యొక్క హెడ్ వచ్చేసరికి పీడి వాఘేలా. అలాగే 14వ ఆర్థిక సంఘం చైర్మన్, 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి వై వేణుగోపాల్ రెడ్డి లేదా వైవి రెడ్డి. 15వ ఆర్థిక సంఘం 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి ఎన్కే సింగ్. అలాగే జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి యొక్క చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది. అలాగే జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి యొక్క ఎండి అండ్ సిఇఓ వచ్చేసరికి అప్డేట్ అయ్యారు ఆశిష్ కుమార్ చౌహాన్. యాక్చువల్గా ఈయన మొన్నటిదాకా కూడా బీఎస్సీ ఎండి అండ్ సిఇఓగా అయితే ఉండేవారు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి. ఇక్కడ రిజైన్ చేసి మనకి ఎన్ఎస్సి జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఎండి అండ్ సిఇఓగా అయితే మనకి నియమితులు అవ్వడం అయితే జరిగింది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క చైర్మన్ వచ్చేసరికి ఎస్ఎస్ ముంద్రా. ఓకే, సో ఈ పదవిలో మనకి రిజైన్ చేశారు కదా ఆశిష్ కుమార్ చౌహాన్, పైకి వెళ్ళారు. సో ఇంకా కొత్త పర్సన్ అయితే ఇక్కడ నియమితులు అవ్వాల్సి అయితే ఉంది. అలాగే మనకి నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే మనకి త్రివిధ దళాలు అని అయితే పిలుస్తారు. త్రివిధ దళాలు అంటే ఏంటి అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఓకే, ఈ మూడింటికి కూడా అధిపతిగా రాష్ట్రపతి అయితే వ్యవహరించడం జరుగుతుంది. అందుకే రాష్ట్రపతిని త్రివిధ దళాధిపతి, సుప్రీం చీఫ్ కమాండర్ అని అయితే అంటారు. సో ఇది చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గా రాష్ట్రపతి ఎన్నికలు కూడా జరిగాయి కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ వచ్చేసరికి లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే. చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ వచ్చేసరికి ఆర్ హరికుమార్. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ వచ్చేసరికి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. ఓకే, ఆర్మీ హెడ్ మనోజ్ పాండే, నేవీ హెడ్ హరికుమార్, ఎయిర్ ఫోర్స్ హెడ్ వివేక్ రామ్ చౌదరి. అలాగే వీటికి వైస్ చీఫ్స్ కూడా ఉంటారు. ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి వైస్ చైర్మన్ టైప్లో. ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ వచ్చేసరికి లెఫ్టినెంట్ జనరల్ బగవలి సోమశేఖర్ రాజు. నేవల్ స్టాఫ్ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ సతీష్ నామ్దేవ్ గోర్మాడే. ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీకి సంబంధించిన డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి తపన్ కుమార్ దేకా. అలాగే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి సుబోధ్ కుమార్ జైస్వాల్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి పంకజ్ కుమార్ సింగ్. అలాగే రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి సమద్ గోయల్.
అలాగే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి దినకర్ గుప్తా. అలాగే ఎన్ఎస్ఏ జాతీయ భద్రతా సలహాదారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇంగ్లీష్లో, దీని యొక్క డైరెక్టర్ జనరల్ అజిత్ దోవల్. అలాగే డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మనకి డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు వచ్చేసరికి విక్రమ్ మిశ్రీ. అలాగే ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చేసరికి డైరెక్టర్ జనరల్ ఎంఏ గణపతి. అలాగే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ సంజయ్ అరోరా. అలాగే సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క డైరెక్టర్ జనరల్ వీరేందర్ సింగ్ పటానియా. అలాగే సిఐఎస్ఎఫ్ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఇంగ్లీష్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని అయితే అంటారో, దీని డైరెక్టర్ జనరల్ షీలవర్ధన్ సింగ్. అలాగే ఎస్ఎస్బి సహస్ర సీమబల్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎల్ తోసన్. అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్. అలాగే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీకి సంబంధించి డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి సత్యనారాయణ ప్రధాన్. నెక్స్ట్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ వచ్చేసరికి శక్తికాంత్ దాస్. ఈయన 25వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నారు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4 డిప్యూటీ గవర్నర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, మహేష్ కుమార్ జైన్ మరియు మైకేల్ పాత్రా. అలాగే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కి సంబంధించి చైర్మన్ చూస్తే ఏకే గోయల్. అలాగే డిప్యూటీ చైర్మన్ వచ్చేసరికి దినేష్ కుమార్ కారా. అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ వచ్చేసరికి సునీల్ మెహతా. 3 కూడా ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్కి సంబంధించినవి. అలాగే పిఎఫ్ఆర్డిఏ అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, దీని యొక్క హెడ్ వచ్చేసరికి సుప్రతీం బండియోపాధ్యాయ. అలాగే నాబార్డ్ అంటే జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ యొక్క చైర్మన్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్. దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే గోవిందరాజులు చింతాల లేదా చింతాల గోవిందరాజులు. అలాగే సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీని యొక్క హెడ్ వచ్చేసరికి మాధవి పూరి బూచ్. అలాగే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎంఆర్ కుమార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ కుమార్ కారా. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎన్హెచ్బి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శరత్ కుమార్ హౌతా. అలాగే ఐఆర్డిఏఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో మనకి ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నింటినీ కూడా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా అయితే రెగ్యులేట్ చేస్తుందో, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఎల్ఐసి, నేషనల్ ఇన్సూరెన్స్, మనకి ఎన్ఎస్సిఎల్, యుఎస్సిఎల్ ఇలాంటి ఇన్సూరెన్స్ కంపెనీని అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసే సంస్థే ఈ ఐఆర్డిఏఐ అనేది. దీని యొక్క ప్రధాన కార్యాలయం మన హైదరాబాద్లో ఉంటుంది. దీని యొక్క చైర్మన్ వచ్చేసరికి దెబ్షిష్ పాండా. అలాగే సెడ్బీ భారతదేశంలో ఉన్న చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ సెడ్బీ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసరికి శివ్ ఎస్ రామన్. అలాగే నెక్స్ట్ ఫిక్కీ చూసుకున్నట్లయితే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫుల్ ఫామ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఫిక్కీ ప్రెసిడెంట్ సంజీవ్ మెహతా, వైస్ ప్రెసిడెంట్ సుబ్రకాంత్ పాండా, సెక్రటరీ జనరల్ దిలీప్ చొనాయ్, డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా. అలాగే నాస్కామ్ ఫుల్ ఫామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. సో నాస్కామ్ యొక్క ఫుల్ ఫామ్ అనేది కూడా ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ దెబ్జానీ ఘోష్. సో మనకి చైర్మన్ కృష్ణన్ రామానుజన్. నెక్స్ట్ అసోచామ్ ఫుల్ ఫామ్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. అసోచామ్ ప్రెసిడెంట్ సుమంత్ సింహా. అలాగే సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ నితిన్ గుప్తా. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్ కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ బోర్డు యొక్క హెడ్ వచ్చేసరికి వివేక్ జోహ్రీ. అలాగే మనకి ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా, దాంట్లో సివిల్ సర్వీస్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్కి మనకి యూపీఎస్సీ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రకరకాల ఉద్యోగాలన్నిటికీ కూడా కామన్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి అయితే మనకి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, అలాగే ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్ ఇలా రకరకాల నోటిఫికేషన్లు అయితే ఎస్ఎస్సి విడుదల చేస్తుంది. అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా కామన్గా ఐబీపీఎస్ అయితే మనకి ఎస్బీఐ కాకుండా మిగతా బ్యాంక్స్ అన్నిటికీ కూడా ప్రభుత్వ బ్యాంకులకి కామన్గా ఐబీపీఎస్ అయితే నోటిఫికేషన్ భర్తీ చేస్తూ ఉంటుంది కదా. సో యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోని, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ ఎస్ కిషోర్, ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ యొక్క డైరెక్టర్ హరిదేశ్ కుమార్. అలాగే సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పి మీరు చాలాసార్లు వినే ఉంటారు. సిబిఎస్ఈ సిలబస్ అంటూ ఉంటారు కదా, అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈ చైర్మన్ వచ్చేసరికి నిధి చిబ్బర్.
అలాగే నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ మీద కూడా మనకి బిట్ అయితే రావడం జరిగింది. సో నీతి ఆయోగ్‌ని మనకి ఎప్పుడు తీసుకొచ్చారని చెప్పి చాలా సార్లు మీకు నీతి ఆయోగ్ గురించి హూ ఈస్ హూ వీడియోలో చెప్పినప్పుడు చెప్పాను. సో భారతదేశంలో మనకి గతంలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఉండేది. దాన్ని రీప్లేస్ చేస్తూ మనకి నీతి ఆయోగ్‌ని 1 జనవరి 2015 నుండి అయితే తీసుకురావడం జరిగింది అని చెప్పి ఇదే బిట్ అయితే అడిగారు. అలాగే నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా అనేది ఫుల్ ఫామ్ అనేది నీతి యొక్క ఫుల్ ఫామ్. దీని యొక్క చైర్మన్ స్టార్టింగ్‌లోనే చెప్పుకున్నాం కదా, ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారు అని. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే ప్రజెంట్ నరేంద్ర మోడీ. అలాగే వైస్ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ సుమన్ కే బెర్రీ. అలాగే సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అంటే పరమేశ్వరన్ అయ్యర్. సో రీసెంట్గా వైస్ చైర్మన్ అలాగే సీఈఓ కూడా అప్డేట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూసినట్లయితే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇస్రో యొక్క చైర్మన్ వచ్చేసరికి ప్రజెంట్ మనకి ఎస్ సోమనాథ్ అయితే ఉన్నారు. ప్రధాన కార్యాలయం మనకి బెంగళూరులో ఉంటుంది. నెక్స్ట్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి కేఎన్ వ్యాస్. అలాగే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ యొక్క హెడ్ వచ్చేసరికి అజిత్ కుమార్ మహంతి. అలాగే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ యొక్క హెడ్ వచ్చేసరికి ఏ రాజారంజన్. అలాగే విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం యొక్క హెడ్ ఉన్నికృష్ణన్ నాయర్. అలాగే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ చైర్మన్ వచ్చేసరికి జి సతీష్ రెడ్డి. నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ ప్రెసిడెంట్ అధ్యక్షుడు వచ్చేసరికి సౌరవ్ గంగోలీ. తాత్కాలిక సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసరికి హేమంగ్ అమెన్. అలాగే అంతర్జాతీయ క్రికెట్ మండలి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ చైర్మన్ గ్రేగ్ బార్క్లే. డిప్యూటీ చైర్మన్ అలాగే ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ క్వాజా. ఐసీసీ సీఈఓ జియో ఆల్రైస్. అలాగే ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ వచ్చేసరికి సౌరవ్ గంగోలీ. చాలామంది న్యూస్లో ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ సౌరవ్ గంగోలీ చూసి ఈయనే ఐసీసీ యొక్క మనకి చైర్మన్ అని అయితే అనుకుంటున్నారు. సో ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ వచ్చేసరికి గ్రేగ్ బార్క్లే. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ వచ్చేసరికి బీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగోలీ. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే మనకి ఫీఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్, ఫుట్బాల్కి సంబంధించి ఫీఫా చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో. అలాగే మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బ్యాచ్. అలాగే ఐఓఏ ఇండియన్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ వచ్చేసరికి అనిల్ ఖన్నా. ఈయనైతే మనకి నరేంద్ర ధ్రుబాత్ర రిజైన్ చేసిన తర్వాత యాక్టింగ్ చైర్మన్గా అయితే వ్యవహరిస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అంతర్జాతీయ హాకీ సమాఖ్యకు కూడా మనకి నరేంద్ర ధ్రుబాత్ర రిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా ఈ పదవిలో కొత్త పర్సన్ అయితే నియమితులు అవ్వాలి. అలాగే ఇండియన్ హాకీ ఫెడరేషన్ భారత హాకీ సమాఖ్య చైర్మన్గా జ్ఞానధర్ నిగోబామ్ ఉన్నారు. అలాగే మనకి సెక్రటరీ చూసినట్లయితే క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్, విదేశాంగ కార్యదర్శి ఫారెన్ సెక్రటరీ వినయ్ మోహన్ కాత్రా, హోమ్ సెక్రటరీ హోమ్ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా, రెవెన్యూ సెక్రటరీ రెవెన్యూ కార్యదర్శి మనకి తరుణ్ బజాజ్. అలాగే ఫైనాన్స్ సెక్రటరీ ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక సేవల కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేత్. సో ఆర్థిక కార్యదర్శి, ఆర్థిక సేవల కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి. సో మూడింటి మధ్య కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే పౌర విమానయాన కార్యదర్శి రాజీవ్ బన్సాల్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ అవిక్ సర్కార్, ప్రధాన ఆర్థిక సలహాదారు భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు ఎవరు అంటే అనంత నాగేశ్వర. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ మిశ్రా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రధాన సలహాదారు ఎస్హెచ్ అమిత్ ఖారే మరియు తరుణ్ కపూర్ ఇద్దరున్నారు. అలాగే భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ వచ్చేసరికి అజయ్ కుమార్ సోల్. అలాగే ప్రధానమంత్రికి ప్రైవేట్ కార్యదర్శులు వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా. అలాగే లోక్పాల్ యొక్క చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ మొహంతి, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి, తెలంగాణ లోకాయుక్త సివి రాములు. నెక్స్ట్ అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ యొక్క చైర్మన్ అనిల్ డి సహస్రబుద్ధే. అలాగే ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ వచ్చేసరికి మనకి టిఎస్ తిరుమూర్తి ఉన్నారు కదా, ఈయన తర్వాత రుచిరా కాంబోజ్ అయితే మనకి నియమితులు అవ్వడం జరిగింది. ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఈస్ హూ వీడియో అనేది. సో సిబిఐ చైర్మన్ ఎవరు అన్నది గుర్తుంటే కనుక తప్పకుండా ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. సో తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మన ఛానల్ని కాపీ చేసి వీడియోస్ చేసే వాళ్ళు కూడా వ్యూస్ అనేది వస్తున్నాయి, కానీ మన ఛానల్కి అయితే వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. సో డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను.
బట్ మీరు నాకు చేసే హెల్ప్‌ల్లో ఒకటే ప్రతి వీడియోకి కూడా లైక్ చేసి ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, సోషల్ మీడియాలో మన వీడియోస్‌ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో ఎవరికైనా లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్‌గా టెలిగ్రామ్ యాప్‌లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకొని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.